బీసీ స్టడీ సర్కిల్. ఐఎమ్ శ్రవణ్ కుమార్ పన్నాల అండి. ఓకే, ఇది గతంలో అడిగినటువంటి ప్రశ్న అండి. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ 2022లో అడిగాడు. భారతదేశంలోని కింది ఆర్థిక అభివృద్ధి మార్పులను కాలానుసారంగా అమర్చండి. ఇందిరాగాంధీ 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేశారు. ఏ ఆప్షన్లో ఇచ్చాడు? బి ఆప్షన్లో ప్రొఫెసర్ రాజా జె చెల్లయ్య అధ్యక్షతన పన్ను సంస్కరణల యొక్క కమిటీని నియమించారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అత్యంత వెనుకబడిన 200 జిల్లాలలో ప్రారంభించింది. తర్వాత దీన్ని అన్ని గ్రామీణ జిల్లాలకు విస్తరింప చేయటం జరిగింది. డి ఆప్షన్లో ప్రణాళికా సంఘం స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగిందని ఇచ్చాడు. ఇక్కడ కాలానుసారంగా అమర్చండి అని ఇచ్చాడు. మనకు ఇందిరాగాంధీ అండి 14 ప్రైవేటు బ్యాంకులను 14 ప్రైవేట్ బ్యాంక్స్లను 1969 జూలై 19వ తేదీన 14 బ్యాంకులను జాతీయకరణం చేయటం జరిగింది. నెక్స్ట్ రాజా చెల్లయ్య అండి పన్ను సంస్కరణ పైన, రాజా చెల్లయ్య పన్ను సంస్కరణల పైన 1991వ సంవత్సరంలో అధ్యయనం చేశాడు. నెక్స్ట్ మనకు నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము 200 జిల్లాలకు ఫస్ట్ టర్మ్ అండి చట్టము చేయబడింది. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ చట్టం చేయటం జరిగింది 2005. ఈ చట్టాన్ని మొదటగా 200 జిల్లాల్లో అమలు చేశారు. ఎప్పుడండి అంటే 2 ఫిబ్రవరి 2006 నుండి ఈ పథకం అమల్లోకి వచ్చింది. 200 జిల్లాల్లో అమలు చేసి ఆ తర్వాత అన్ని జిల్లాలకు విస్తరింపజేశారు. ప్రణాళికా సంఘం స్థానంలో, ప్రణాళికా సంఘం ఎప్పుడు ఏర్పడిందండి అంటే 1950. దాని స్థానంలో నీతి ఆయోగ్ అనేటువంటిది ఎప్పుడు ఏర్పాటు చేయటం జరిగింది? 2015వ సంవత్సరంలో నీతి ఆయోగ్ అనేటువంటిది ఏర్పాటు చేయటం జరిగింది. చూడండి వరుసగా వచ్చాయండి. A, B, C, D ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.